70వ జాతీయ చలనచిత్ర అవార్డులకు 2022లో విడుదలైన ఫీచర్ ఫిల్మ్లు వివిధ విభాగాల్లో జాతీయ అవార్డుల కోసం పోటీపడగా ఆగస్టు 16, 2024న ఫలితాలు ప్రకటించబడ్డాయి. 2024 అక్టోబర్లో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలతో పాటు విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బహుమతులు అందజేయబడతాయి. ఇక్కడ మనకి ఏ విభాగాల్లో ఏ మూవీలు విజేతలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం. బెస్ట్ యాక్టర్ కేటగిరీలో రిషబ్ శెట్టి కాంతారా సినిమాకి అవార్డు గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ యాక్ట్రెస్ నిత్యా మీనన్ తిరుచి తంబలం మరియు మనాసి పారేఖ్ ఫర్ కచ్ ఎక్స్ప్రెస్. నిత్యా మీనన్ ఫర్ తిరుచి తంబలం మరియు మనాసి పారేఖ్ ఫర్ కచ్ ఎక్స్ప్రెస్ అనే మూవీలకు ఉత్తమ యాక్ట్రెస్గా అవార్డు గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు పవన్ రాజ్ మాల్హోత్రా ఫౌజీ సినిమాకు గెలుచుకోవడం జరిగింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్. అదేవిధంగా బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ నీనా గుప్తా ఫర్ ఉంచాయ్ సినిమాకి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా నీనా గుప్తా అవార్డు గెలుపొందడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ చిల్డ్ ఆర్టిస్ట్ శ్రీపద్ ఫర్ మల్లికాపురం సినిమాకి శ్రీపద్ గారు చిల్డ్ ఆర్టిస్ట్ విభాగంలో బెస్ట్ యాక్ట్రెస్ని గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ సినిమాటోగ్రఫీ రవి వర్మన్. బెస్ట్ సినిమాటోగ్రఫీకి కేటగిరీలో రవి వర్మన్ పొన్నిన్ సెల్వం 1 సినిమాకి గాను అవార్డు పొందడం జరిగింది. బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో ఆనంద్ ఏకర్షి ఫర్ అతం సినిమా పేరు అతం సినిమాకి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు ఆనంద్ ఏకార్షి ఫర్ అతం సినిమాకి గెలుచుకోవడం జరిగింది. బెస్ట్ డైలాగ్ రైటర్ అర్పిత ముఖర్జీ అండ్ రాహుల్ వి చిత్తెల ఫర్ గుల్మోహర్ సినిమాకి అర్పిత ముఖర్జీ మరియు రాహుల్ వి చిత్తెల ఈ బెస్ట్ డైలాగ్ రైటర్ అవార్డును గెలుచుకోవడం జరిగింది. బెస్ట్ ప్రొడక్షన్ డిసిగ్న్లో ఆనంద్ ఆద్య ఫర్ అపరాజితో సినిమాకి బెస్ట్ ప్రొడక్షన్ డిసిగ్న్ ఆనంద్ ఆద్య గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ యాక్షన్ సినిమాటోగ్రఫీ KGF 2 సినిమాకి గాను అన్బరీవ్ గెలుచుకోవడం జరిగింది. అన్బరీవ్ KGF 2 చాప్టర్ 2 సినిమాకి గాను బెస్ట్ యాక్షన్ సినిమాటోగ్రఫీ విభాగంలో అవార్డును పొందడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ మేకప్ కేటగిరీలో సోమ్నాథ్ కుందు ఫర్ అపరాజితో సినిమాకి గెలుచుకోవడం జరిగింది అవార్డు. బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవార్డు సోమ్నాథ్ కుందు. ఏ సినిమాకు అంటే అపరాజితో. అలాగే బెస్ట్ కాస్ట్యూమ్స్ విభాగంలో నిక్కీ జోషి ఫర్ కచ్ ఎక్స్ప్రెస్ సినిమాకి నిక్కీ జోషి గారు అవార్డును గెలుపొందడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ సాంగ్స్ విభాగంలో ప్రీతం ఫర్ బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ సినిమాకి గాను ప్రీతం బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ అవార్డును గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇందులో రెండవ విభాగం బ్యాక్గ్రౌండ్ స్కోర్ విభాగంలో AR రెహమాన్ ఫర్ పొన్నియం సెల్వన్ 2 పార్ట్ 2 సినిమాకి గాను AR రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్
అవార్డును గెలుచుకోవడం జరిగింది. బెస్ట్ లిరిక్స్ విభాగంలో నౌషద్ సదర్ ఖాన్ ఫర్ సలామీ ఇన్ ఫౌజా సినిమాలో నౌషద్ సర్దార్ ఖాన్ బెస్ట్ లిరిక్స్ అవార్డును గెలుపొందడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ కేటగిరీ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ అరిజిత్ సింగ్ ఫర్ కేసరియా సాంగ్ ఫ్రమ్ బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ. అలాగే బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ బాంబే జయశ్రీ, పేరు బాంబే జయశ్రీ ఫర్ చాయుమ్ వెయిల్ ఫ్రమ్ సౌదీ వెల్లక్క సినిమాకు గాను బాంబే జయశ్రీ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డును గెలుపొందడం జరిగింది. అలాగే బెస్ట్ సినిమాటోగ్రఫీ జానీ మాస్టర్ అండ్ సతీష్ కృష్ణన్ ఫర్ మేఘం కరుకథ ఇన్ తిరుచి త్రాంబలం సినిమాకి గాను జానీ మాస్టర్ అండ్ సతీష్ కృష్ణన్ బెస్ట్ సినిమాటోగ్రఫీ విభాగంలో అవార్డును పొందడం జరిగింది. అలాగే బెస్ట్ సౌండ్ డిసిగ్న్ విభాగంలో ఆనంద్ కృష్ణమూర్తి ఫర్ పొన్నియం సెల్వన్ పార్ట్ 1 విభాగంలో బెస్ట్ సౌండ్ డిసిగ్న్కి అవార్డును ఆనంద్ కృష్ణమూర్తి పొందడం జరిగింది. బెస్ట్ ఎడిటింగ్ విభాగంలో మహేష్ భువనేనంద్ ఫర్ అట్టం సినిమాకి గాను ఎడిటింగ్ విభాగంలో మహేష్ భువనేంద్ అవార్డు గెలుపొందడం జరిగింది. అలాగే స్పెషల్ జ్యూరీ అవార్డు మనోజ్ బాజ్పాయ్ ఫర్ గిల్మోహర్, ఇది ఇద్దరికి ఇవ్వడం జరిగింది. స్పెషల్ జ్యూరీ అవార్డు మనోజ్ బాజ్పాయ్ ఫర్ గిల్మోహర్ సినిమాకి మరియు సంజీవ్ చౌదరి ఫర్ కాదీఖాన్ సినిమాకి మనోజ్ బాజ్పాయ్ ఫర్ గుల్మోహర్ సినిమాకి అవార్డులు పొందడం జరిగింది. అలాగే బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ అస్సామీస్ ఇముతి పుత్తి బై కులానందిని మహంత. బెస్ట్ ఫీచర్ ఫిలిం అస్సామీసే ఇముతి పుత్తి బై కులానందిని మహంత. అలాగే బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ బెంగాలీ కబేరి అంతర్ధన్ బై కౌశిక్ గంగుల. బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ బెంగాలీ కబీర్ అంతర్ధన్ బై కౌశిక్ గంగుల. బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ హిందీ గుల్మోహర్ బై రాహుల్ వి చిట్టెల. బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ హిందీలో గుల్మోహర్ సినిమాకి రాహుల్ వి చిట్టెల గెలుపొందడం జరిగింది. బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ కన్నడ కేజీఎఫ్ చాప్టర్ 2 బై ప్రశాంత్ నీల్. బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ కన్నడ కేజీఎఫ్ 2 బై ప్రశాంత్ నీల్. బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ మలయాళం సౌదీ వెల్లక్క బై తరుణ్ మూర్తి తెరకెక్కించిన సౌదీ వెల్లక్క సినిమా మలయాళం ఫీచర్ ఫిలిం విభాగంలో అవార్డును పొందింది. బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ మరాఠీ భాషలో వాల్వి బై పరేష్ మొకాషి మరాఠీ విభాగంలో అవార్డును పొందడం జరిగింది. బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ తివాలో సికైసల్ బై డాక్టర్ బాబీ శర్మ బరూహా. తివా సినిమాకి తివా కేటగిరీలో ఇది బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో తివా విభాగంలో సికైసల్ బై డాక్టర్ బాబీ శర్మ బరూహా అవార్డును గెలుపొందడం జరిగింది.
బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ ఒడియా. ఒడియా విభాగంలో దామన్ సినిమాకి గాను విశాల్ మౌర్య అండ్ డెబీ ప్రసాద్ లెంకా అవార్డును గెలుపొందడం జరిగింది. బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ పంజాబీలో బాగీ ది డి సినిమాకి గాను ముఖేష్ గౌతమ్ అవార్డు పొందడం జరిగింది. బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ తమిళ్ భాషలో పొన్నియం సెల్వన్ పార్ట్ 1 ఈ అవార్డుని గెలుచుకోవడం జరిగింది బై మణిరత్నం. ఈ సినిమాను మణిరత్నం తెరకెక్కించారు. అలాగే బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ తెలుగులో కార్తికేయ 2 సినిమాకి చందు మొందేటి డైరెక్ట్ చేయబడిన కార్తికేయ 2 తెలుగులో ఫీచర్ ఫిలిం విభాగంలో అవార్డు పొందడం జరిగింది. బెస్ట్ ఫిలిం ఇన్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్లో బ్రహ్మాస్త్ర పార్ట్ 1 సినిమా అవార్డు గెలుపొందడం జరిగింది. ఇది ఆయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. బెస్ట్ ఫీచర్ ఫిలిం ప్రమోటింగ్ నేషనల్, సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్, కచ్ ఎక్స్ప్రెస్ బై వైరల్ షా. బెస్ట్ ఫీచర్ ఫిలిం ప్రమోటింగ్ అండ్ నేషనల్, సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్లో కచ్ ఎక్స్ప్రెస్ గెలుపొందడం జరిగింది. వైరల్ షా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పుడు నాన్ ఫీచర్ ఫిలిమ్స్ కేటగిరీస్ గురించి తెలుసుకుందాం. బెస్ట్ నాన్ ఫీచర్ ఫిలిం ఆయన, సినిమా పేరు ఆయన బై సిద్ధార్థ్ సరిన్ తెరకెక్కించిన ఆయన సినిమా బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డు గెలుపొందడం జరిగింది. బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ముర్ముర్స్ ఆఫ్ ది జంగల్, సినిమా పేరు ముర్ముర్స్ ఆఫ్ ది జంగల్ బై సాహిల్ వైద్య తెరకెక్కించిన ముర్ముర్స్ ఆఫ్ ది జంగిల్ బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు గెలుపొందడం జరిగింది. బెస్ట్ నాన్ ఫీచర్ ఫిలిం డైరెక్షన్ విభాగంలో మిరియం క్యాండీ మేనార్చి ఫ్రమ్ ది షాడో, సినిమా పేరు ఫ్రమ్ ది షాడోస్. ఎవరు తెరకెక్కించారంటే మిరియం చాందీ మేనా చెర్రీ తెరకెక్కించడం జరిగింది. డైరెక్టర్ బెస్ట్ నాన్ ఫీచర్ ఫిలిం డైరెక్షన్ విభాగంలో. అలాగే బెస్ట్ స్క్రిప్ట్ విభాగంలో కౌశిక్ సర్కార్ ఫర్ మోనో నో అవారే, సినిమా పేరు కౌశిక్ సర్కార్ ఈ విభాగంలో బెస్ట్ స్క్రిప్ట్ విభాగంలో మోనో నో అవారే సినిమాకి గాను గెలుపొందడం జరిగింది. బెస్ట్ నరేషన్ అండ్ వాయిస్ ఓవర్ సుమంత్ షిండే గెలుపొందడం జరిగింది ముర్ముర్స్ ఆఫ్ ది జంగిల్ సినిమాకి గాను. బెస్ట్ యానిమేటెడ్ ఫిలిం విభాగంలో ఏ కోకోనట్ ట్రీ బై జోషి బెనెడిక్ట్ తెరకెక్కించడం జరిగింది. బెస్ట్ యానిమేటెడ్ ఫిలిం విభాగంలో ఏ కోకోనట్ ట్రీ గెలుపొందడం జరిగింది. బెస్ట్ ఎడిటింగ్ సురేష్ యుఆర్ఎస్ ఫర్ మధ్యంతర, సినిమా పేరు మధ్యంతర. సురేష్ యుఆర్ఎస్ ఎడిటింగ్ విభాగంలో అవార్డు గెలుపొందడం జరిగింది. బెస్ట్ సౌండ్ డిసిగ్న్ మనాస్ చౌదరి ఫర్ యాన్. బెస్ట్ సౌండ్ డిసిగ్నింగ్ విభాగంలో మనాస్ చౌదరి అవార్డుని గెలుపొందడం జరిగింది. బెస్ట్ సినిమాటోగ్రఫీ నాన్ ఫీచర్ ఫిలిం కేటగిరీలలో బెస్ట్ సినిమాటోగ్రఫీ సిద్ధార్థ్ దివన్
ఫర్ మోనో నో అవారే సినిమాకి గాను బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డును సిద్ధార్థ్ దివాన్ గెలుపొందడం జరిగింది. బెస్ట్ షార్ట్ ఫిలిం విభాగంలో గ్జన్యోటా సినిమా షార్ట్ ఫిలిం నబాపన్ డేకా తెరకెక్కించిన గ్జునియోటా సినిమా షార్ట్ ఫిలిం విభాగంలో అవార్డు పొందడం జరిగింది. అలాగే బెస్ట్ డిబేట్ ఫిలిం ఆఫ్ ఏ డైరెక్టర్, ఒక డైరెక్టర్కి మొదటి సినిమా, అందులోనూ మంచి సినిమా. ఆ డైరెక్టర్ ఎవరంటే బస్సి దినేష్ సినోయ్. సినిమా మధ్యంతర సినిమాకి గాను బెస్ట్ డిబేట్ ఫిలిం ఆఫ్ ఏ డైరెక్టర్ కానీ అవార్డును గెలుపొందారు. బెస్ట్ నాన్ ఫీచర్ ఫిలిం మ్యూజిక్ కేటగిరీలో విశాల్ భరద్వాజ్ ఫర్ పురుషత్ సినిమాకి గాను విశాల్ భరద్వాజ్ బెస్ట్ నాన్ ఫీచర్ ఫిలిం మ్యూజిక్ డైరెక్షన్ అవార్డును గెలుపొందడం జరిగింది. అలాగే బెస్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ ఫిలిం సినిమా పేరు రంగ వైభోగ బై సునీల్ నరసింహచర్ పురాణిక్ పూర్తి పేరు, అండ్ వర్ష బై సచిన్ బాలాసాహెబ్ సూర్యవంశీ. 2 సినిమాలకి ఈ అవార్డు రావడం జరిగింది. అలాగే బెస్ట్ బయోగ్రాఫికల్ ఈజ్ ట్యుటోరియల్ రీకన్స్ట్రక్షన్ కాంపిలేషన్ ఫిలిం, ఈ విభాగంలో బెస్ట్ బయోగ్రాఫికల్ హిస్టారికల్ రీకన్స్ట్రక్షన్ కాంపైలేషన్ ఫిలిం విభాగంలో అనాకి ఏక్ మొహెంజో దరో సినిమా పేరు అనాకి ఏక్ మొహెంజో దరో బై అశోక్ రానే తెరకెక్కించిన బెస్ట్ బయోగ్రాఫికల్ హిస్టోరియల్ రీకన్స్ట్రక్షన్ కాంపైలేషన్ ఫిలిం అనాకి ఏక్ మొహెంజో దరో బై అశోక్ రానే. అలాగే బెస్ట్ నాన్ ఫీచర్ ఫిలిం ప్రమోటింగ్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ విభాగంలో ఆన్ ది బ్రింక్ సీజన్ 2 సినిమా పేరు ఆన్ ది బ్రింక్ సీజన్ 2 గెలుపొందడం జరిగింది. గారియల్ బై ఆకాంక్ష సుద్ సింగ్ ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. అలాగే స్పెషల్ మెన్షన్ బీరూబాలా బై అమీ బూరా. స్పెషల్ మెన్షన్ కేటగిరీలో బీరూబాలా సినిమా పేరు బీరూబాలా. ఎవరు డైరెక్ట్ చేశారంటే అమీ బౌరా. అలాగే ఇంకో సినిమా హర్గీలా ది గ్రేటర్ అడ్జస్టెంట్ స్ట్రోక్ బై పార్థసారథి మహంత్ తెరకెక్కించారు. సినిమా పేరు హర్గీలా ది గ్రేటర్ అడ్జస్ట్మెంట్ స్ట్రోక్. అలాగే ది బెస్ట్ బుక్ ఆన్ సినిమా విభాగంలో కిషోర్ కుమార్ ది అల్టిమేట్ బయోగ్రఫీ బై అనురాధ భట్టాచార్జీ అండ్ పార్థివ్ ధర్. ది బెస్ట్ బుక్ ఆన్ సినిమా కిషోర్ కుమార్ ది అల్టిమేట్ బయోగ్రఫీ బుక్ పేరు. ఎవరు చేశారు అంటే అనురాధ భట్టాచార్జీ మరియు పార్థివ్ ధర్. బెస్ట్ క్రిటిక్ ఫిలిం విభాగంలో దీపక్ దువా గారికి అవార్డు గెలుపొందడం జరిగింది. బెస్ట్ ఫిలిం క్రిటిక్ విభాగంలో దీపక్ దువా. సో ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కేటగిరీలు. మీకు ఇప్పుడు ప్రతి ఒక్కటి ఏ కేటగిరీలో ఏ సినిమా గెలుపొందిందో చూపించడం జరిగింది. సో మీరు అంటే ఈ సినిమాలు మంచి అవార్డులు పొందడం జరిగింది కాబట్టి మీకు వీలైనప్పుడు ఈ సినిమాలు చూస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే మీకోసం ఇలాంటి వీడియోలు మరిన్ని తీసుకొస్తాము.
సో అందుకు గాను మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరించగలరని కోరుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.